ప్రతి సంవత్సరం శీతాకాలం రాగానే ఉత్తర భారతదేశంలో ఆకాశం మొత్తం ఓ దట్టమైన పొగమంచుతో నిండిపోతుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది, కళ్ళు మండుతాయి. మరి ఏటా జరిగే ఈ భయంకరమైన వాయుకాలుష్యం వెనక ఉన్న ఓ ముఖ్యమైన వ్యవసాయ సంబంధిత కారణమేమిటో ఈరోజు మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం. పదండి ఈ అంశంలోకి వెళ్దాం. సరే, ముందుగా ఈ నంబర్తో మొదలుపెడదాం. 35%. ఇది చిన్న సంఖ్య కాదు. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం పీక్స్కి వెళ్ళినప్పుడు గాలిలో ఉండే అత్యంత ప్రమాదకరమైన PM 2.5 కణాల్లో ఏకంగా 35% వరకు కేవలం ఈ పంట వ్యర్థాలను కాల్చడం వల్లే వస్తాయని అంచనా. అంటే ఆలోచించండి, దాదాపుగా మూడింటొక వంతు కాలుష్యానికి కారణం ఇదే అన్నమాట. అసలు ఈ పంట వ్యర్థాల దహనమంటే ఏమిటి? చాలా సింపుల్. వరి పంటను కోసిన తర్వాత పొలంలో మిగిలిపోయిన ఎండు గడ్డిని, అంటే ఆ గడ్డి మొదళ్లను కాల్చివేయడమే. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి రైతులు కావాలనే ఇలా చేస్తున్నారా? లేక వాళ్ల ముందున్న పరిస్థితులు వాళ్ల చేత అలా చేయిస్తున్నాయా? ఈ సమస్యను కేవలం ఒక తప్పుడు ఎంపికగా చూడలేం. ఇది రైతులెదుర్కొంటున్న ఓ సంక్లిష్టమైన సందిగ్ధమన్నమాట. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూద్దాం. వరి పంట కోయడానికి, ఆ తర్వాత విత్తాల్సిన శీతాకాలపు గోధుమ పంటకు మధ్య రైతులకు ఉండేది కేవలం 3 వారాల సమయం మాత్రమే. ఈ 20-25 రోజుల్లోనే పొలాన్ని శుభ్రం చేసి తరువాతి పంటకు సిద్ధం చేయాలి. ఇదొక టైంతో నడిచే రేస్ లాంటిది. ఇంత తక్కువ టైంలో పంట వ్యర్థాలను కాల్చేయడమే వాళ్లకు అన్నిటికన్నా చౌకగా, ఫాస్ట్గా అయిపోయే పనిలా కనిపిస్తోంది. పైగా ఇప్పుడొచ్చే హార్వెస్టర్ మిషన్లున్నాయి కదా, అవి గడ్డిని కొంచెం పొడవుగా వదిలేస్తాయి. దాన్ని తీయాలంటే కూలీలు దొరకరు. దీనికి తోడు మంట పెడితే పురుగులు, కలుపు మొక్కలు పోతాయని కూడా ఓ నమ్మకం. సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేనప్పుడు ఇది వాళ్లకు తప్పనిసరి అవుతుంది. రైతు కోణంలో చూస్తే ఇదంతా సరే అనిపించొచ్చు. కాని ఈ నిప్పు వల్ల మనమందరం చెల్లించే మూల్యం మాత్రం చాలా చాలా ఎక్కువ. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే వినాశకరమైన పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. పొలంలో మంట పెట్టగానే ఏమవుతుందంటే గాలిలోకి కార్బన్ మొనాక్సైడ్, మీథేన్, ఇంకా చెప్పాలంటే క్యాన్సర్కు కారణమయ్యే ప్రమాదకరమైన రసాయనాలు ఇవన్నీ నేరుగా మన వాతావరణంలోకి వచ్చేస్తాయి. గాలిలో కనిపించని ఈ కాలుష్యం మన ఆరోగ్యంపై చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుంది. కళ్ళు మండటం దగ్గర్నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బుల దాకా ఎన్నో వస్తాయి. డాక్టర్లేమంటున్నారంటే ఇది మన శరీరంలో దాదాపు ప్రతి అవయవాన్ని దెబ్బతీసే ఒక సైలెంట్ కిల్లర్ లాంటిదని. ఇక ఆరోగ్యమే కాదు, ఆర్థికంగా కూడా దెబ్బ మామూలుగా లేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతి ఏటా ఈ వాయు కాలుష్యం వల్ల ఏకంగా $150 బిలియన్ నష్టం వస్తుందని ఒక అంచనా. ఒక్కసారి ఊహించుకోండి, ఎంత పెద్ద మొత్తమో అది. ఈ నష్టం కేవలం గాలికే పరిమితం కాదు. ఆ మంటలు భూమి లోపలికి వెళ్లి నేలలోని పోషకాలను, రైతులకు మేలు చేసే సూక్ష్మజీవులను కూడా కాల్చేస్తాయి. అంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్ కోసం రైతులు తమ లాంగ్ టర్మ్ యాసెట్ అయిన భూసారాన్నే పాడు చేసుకుంటున్నారన్నమాట. మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారాలు లేవా? ఈ విషవలయాన్ని బ్రేక్ చేయలేమా? ఖచ్చితంగా మార్గాలున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని అద్భుతమైన ఐడియాలు, టెక్నాలజీలు ఉన్నాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్స్ ప్రధానంగా 2 రకాలు. ఒకటి ఇన్సిటు, అంటే వ్యర్థాలను పొలంలోనే మేనేజ్ చేయడం. రెండవది ఎక్సిటు, అంటే వాటిని పొలం నుంచి బయటకు తీసుకెళ్లి వాడుకోవడం. ఈ 2 విధానాల్లోనూ కొన్ని మంచి పరిష్కారాలున్నాయి. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ ఉంది. అదే పూసా బయో డీకంపోజర్. ఇది బేసిక్గా ఒక లిక్విడ్ అన్నమాట. దీంట్లో కొన్ని మంచి బ్యాక్టీరియాలుంటాయి. దీన్ని ఆ గడ్డి మీద స్ప్రే చేస్తే చాలు, ఓ 20-25 రోజుల్లో ఆ వ్యర్థాలన్నీ కుళ్ళిపోయి మంచి సేంద్రియ ఎరువుగా మారిపోతాయి. అంటే ఒక వేస్ట్ ప్రోడక్ట్ కాస్త వాల్యూబుల్ రిసోర్స్గా మారుతుంది. భలే ఉంది గదా! ఇక ఛత్తీస్గఢ్ మోడల్ కూడా చాలా బావుంది. ఇక్కడ ఊళ్లల్లో గౌతాండ్లు అని కొన్ని సెంటర్లు పెట్టారు. రైతులు తమ పంట వ్యర్థాలను అక్కడికి తీసుకొచ్చిస్తారు. ఆ సెంటర్లల్లో వాటితో ఆర్గానిక్ ఫర్టిలైజర్ తయారుచేసి ఊరులోని వాళ్లకే ఉపాధి కల్పిస్తున్నారు. పర్యావరణానికి మంచిది, జనాలకు ఉద్యోగాలు, డబుల్ బెనిఫిట్ అన్నమాట. ఇన్ని మంచి ఐడియాలున్నాయి, టెక్నాలజీ ఉంది. అయినా సరే ఈ కాల్చడాలు ఎందుకు ఆగట్లేదు? ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. అదే రాజకీయ ప్రతిష్టంభన.
ఈ చార్ట్ చూడండి. 2022తో పోలిస్తే 2023లో పంజాబ్లో ఈ ఘటనలు తగ్గాయి. ఇది మంచి విషయమే. కానీ ఇప్పటికీ ఆ సంఖ్య 22,000కు పైనే ఉంది. అంటే సమస్య ఇంకా తీవ్రంగానే ఉందన్నమాట. మరి ఈ ప్రత్యామ్నాయాలు ఎందుకు జనాల్లోకి వెళ్లట్లేదు? కారణాలు చాలా ఉన్నాయి. చాలామంది రైతులకు వీటి గురించి తెలీదు. హ్యాపీ సీడర్ లాంటి మెషిన్లు కొనాలంటే చాలా ఖర్చు. సరే, వ్యర్థాలను సేకరించినా వాటిని తరలించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వీటన్నిటికీ మించి గవర్నమెంట్స్ నుంచి సరైన పాలసీ సపోర్ట్, ప్రోత్సాహకాలు లేకపోవడం పెద్ద మైనస్. ఇలాంటి టైంలో ఇక పొలిటికల్ బ్లేమ్ గేమ్ మొదలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే పంజాబ్లోని యాప్ ప్రభుత్వం ఢిల్లీని గ్యాస్ ఛాంబర్గా మార్చేసింది అని. దీనికి కౌంటర్గా ఢిల్లీ ప్రభుత్వం ఏమంటుందంటే రైతులకు డబ్బులిద్దామంటే ఆ ప్రపోజల్ను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు అని వాళ్లంటారు. సో ఒకరిమీదొకరు నిందలు వేసుకోవడం తప్ప పరిష్కారం దొరకదు. ఈ రాజకీయాలతో విసిగిపోయిన సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పింది, మీరు ఎలా ఆపుతారో మాకనవసరం, కానీ ఈ దహనాన్ని వెంటనే ఆపాల్సిందే అని ప్రభుత్వాలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. చివరికి ఈ మొత్తం చర్చ మనల్ని ఒకే ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. స్వచ్ఛమైన గాలి కోసం పెట్టే ఖర్చును ఎవరు భరించాలి? అప్పుల్లో ఉన్న రైతా? కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలా? లేక ఈ బాధ్యత ప్రభుత్వాలదా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకనంతకాలం పొగతో కూడిన ఈ విషవలయం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది.